మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడి సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తిగా నిలిచిన దీనజన బాంధవుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆ మహానేతకు మన యూట్యూబ్ ఛానల్ తరపున ఘనంగా జయంతి నివాళులు సమర్పించుకుంటూ ముందుగా ఇండియన్ అగ్రికల్చర్ మనస్సు ఉన్న మహారాజు, తెలుగు టమోటా రైతులకు ఇష్టమైన వ్యక్తి, ప్రియతమ నేత మన సయ్యద్ అన్నగారు, మంచి మనసు కలిగిన వ్యక్తి, నుండి నూరేళ్ళు చల్లగా ఉండాలి. వెలకట్టలేనిదన్నా మీ యొక్క అభిమానాన్ని నేను నేతలు చేశారు. నేనేం నేతలు కాదు, బట్ నా మీద మీకు అభిమానికి మాత్రం మీకు శతకోటి వందనాలు. మాటలు చెప్పాలని నేను ఇక మరొక మీలాంటి అన్నదాతల ఆదరాభిమానాలు, అండదండలు, అభిమానాలే నాకు కొండంత బలం, శ్రీరామ రక్ష. ఇక మనం మరొక పరిశీలిస్తే, రెడ్డమ్మ గారు మే నెలలో రేట్స్ ఉంటాయా అన్న అమ్మ, ఇప్పటికే పర్వాలేదు. ఒక రకంగా ధరలు ఒక 4 రోజుల నుంచి ధరలు కాస్త పుంజుకున్నాయి, ధరలు బాగానే పెడుతున్నాయి. ఇప్పుడు కూడా ఎగుమతులు పరిమితంగానే ఉన్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా కాలేదు. పూర్తి స్థాయిలో ఎగుమతులు ఆరంభమైతే మాత్రం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఫిబ్రవరి లాంటి నా టమోటాలు మే నెలలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ టమాటాలు ఏ మేరకు వస్తాయి, ఎంత వస్తాయి, డిమాండ్ ఎంత ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఏ మేరకు ఉంటుంది మాత్రమే మనం చూసి చెప్పగలం. ఏదేమైనా ఈ విషయంపై మీరు ఎవరు ఆందోళన చెందకండి. ఎగుమతులు అప్పటికి ఆరంభం అవుతాయి. ఇప్పుడు కొద్దిగా మాత్రం జరుగుతున్నాయి, కొద్దిగా ఎగుమతులతో ఇప్పుడు ఈ ధరలు పెడుతున్నాయి. ఎగుమతులు పూర్తి ధరలు పుంజుకుంటే ధరలు మరింత పెరగవచ్చు. ఏదేమైనా ధరలు పెరగాలని కోరుకుందాం. ఇప్పుడైతే ఒక అన్నదాతలతో మాట్లాడడం జరిగింది సాయంత్రం సిఎంహెచ్ మండీలో. ఆ అన్నదాత ఒకటే మాట చెప్పారు, అన్న ఈ సంవత్సరం కనుక టమోటా అమ్మితే భారీ ధరలు నమోదైతే ఇక టమోటాకి తిరిగి ఉండదన్న, ప్లాంటేషన్ ఇక ఇదే విధంగా జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రం ధరలు పెడితే మాత్రం ఇక టమోటాకు తిరుగులేదు అని నాకు చెప్పడం జరిగింది. ఇదైతే వాస్తవం. ఇక నాయుడు గారు జై ఎన్టీఆర్ సార్, జై ఎన్టీఆర్. ఇక శ్రీరామ గారు చాలా కాలం తర్వాత కామెంట్ పెట్టారు, ఎవ్రీ ఇయర్ ప్లాంటేషన్ ఇస్ కామన్, ప్రైజెస్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్ అండ్ రైన్, బోత్ టెంపరేచర్ అండ్ రైన్ విల్ డిసైడ్ ప్రైసెస్, వాట్ ఎవర్ మే బీ మంత్ ఈజ్ కౌంట్లెస్. ప్రతి సంవత్సరం కూడా ప్లాంటేషన్ కామన్గానే జరుగుతుంది. కాకపోతే ధరలు వచ్చి వాతావరణాన్ని బట్టి, మరి వర్షాన్ని బట్టి, ఈ ఉష్ణోగ్రత వర్షాలపైన ఆధారపడి ఉంటుంది. ఇదే ఇప్పుడు కూడా టమాటో ధర సీజన్లో ప్రభావితం చేస్తుంది. మే మంత్ ధరలు, మే మంత్గా ఇవాళ ఏప్రిల్ 11, 19 రోజులు మాత్రమే ఉంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అనేది కామెంట్ పెట్టారు. ఇక మహేష్ ఎమ్ గారు 2025 సంవత్సరంలో 15 కేజీల బాక్సులు 850, 25 కేజీల బాక్సు 1850 అమ్మితే ఎడారిలో మినరల్ వాటర్ బాటిల్ దొరికినట్టు ఈ సంవత్సరం సయ్యదన్న. మినరల్ వాటర్ బాటిల్ కాదన్నా, సాక్షాత్తు స్వర్గం నుంచి అమృత కలసం మన చేతికి వచ్చినట్లే. ఇదివల్ల చెప్పడం జరిగింది. వాడదాత నాతో పంచుకున్న అభిప్రాయాలు. ఈ సంవత్సరం టమోటా ధరలు బాగా పెడితే రైతులకి ఆదాయం వస్తే ఇక టమోటాకి తిరిగి ఉండదు. సేమ్ కామెంట్ శివ గారు. ఇక వెంకీ రమణ గారు, అన్నా మీరు నందక తక్షణ భూవరం అని అరివేషన్ చేయకండి, ఎందుకంటే మీకు ఒక బ్రాండ్ నేమ్ ఉంది, అది పోగొట్టుకోకండి ప్లీజ్. అన్న ఈ నందక తక్షణ భూవరం అందరూ అమ్ముతున్నారు, యూట్యూబర్స్ కానివ్వండి. దీని రిజల్ట్ అయితే బాగానే ఉంది. ఇది కూడా నేను ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ అని అన్నదాత చెబుతున్నారు. బట్ ఇది వచ్చి మా అబ్బాయికి చిన్న కుటీర పరిశ్రమ మాదిరిగా. కాకపోతే వెంకీరమణ గారు ఈ తక్షణ నందక భూవరం యొక్క ఫలితం ఎలా ఉందో మీరు చెప్పలేదు, చెప్పి ఉంటే బాగుండేది. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఏదైనా మీరు చెప్పిన విషయాన్ని ఆలోచిస్తారన్నా. ఇక మనం మరొక పరిశీలిస్తే, కుమార్ గారు ఎంతో గొప్పగా ఆ శ్రీరామచంద్ర ప్రభు గురించి చెప్పారు. వక్ఫ్ బోర్డ్ నిర్ణయం గురించి ఒకసారి చెప్పండి అన్న. దాని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు. ఇది రాజకీయం కోసం కాదు, తెలుసుకోవాలి. యూట్యూబ్లో ఎక్కడ దాని గురించి క్లియర్గా లేదు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఉన్నాయని మాకు తెలుసు, కానీ మరి దాని గురించి పూర్తిగా అవగాహన లేదు. బట్ ఉన్న విషయం ఏంటంటే, ముస్లిం సమాజం యొక్క అభ్యున్నతి కోసం రాజులు, జమీందారులు, ఉన్నత వర్గాల వాళ్ళు దానం చేసిన భూమిని వక్ఫ్ భూములు అంటారు. అయితే అది పేద ముస్లిం వర్గాలకు ఏమీ ఉపయోగపడటం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొత్తగా చట్టం తీసుకొచ్చిందన్న.
అయితే ముస్లిం సమాజం సంబంధించిన భూముల్లో ముస్లిమేతలు కూడా సభ్యులుగా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. చాలా సవరణలు చేశారు. కలెక్టర్కి అధికారాన్ని అప్పగించారు. చాలా జరిగింది ఇవి. మరి ఈ చట్టరూపం దాలిస్తే దానివల్ల నిజంగానే కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్లుగా పేద ముస్లిం వర్గాలకు అది లాభపడుతుందా, లేకపోతే భూములు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని ఏమన్నా అమ్ముతారా, లేదా ప్రభుత్వం చొరవ తీసుకుని ఏమైనా అక్కడ ఆదాయ మార్గాలను చూపెడుతున్నది కాలమే నిర్ణయించాలి. బట్ ఇది మాత్రం చట్టం వివాదాస్పదంగానే ఉంది ఇప్పటికైతే. చూడాలి ఏం జరుగుతుందో. ఇక వెంకీ గారు, నమస్తే అన్న, మీ మాట తీరు చాలా బాగుందన్న. మీకు చాలా విషయాలు తెలుసు కాబట్టే మీరు యూట్యూబ్ని నడుపుతున్నారు. థ్యాంక్ యూ వెంకీ గారు. అన్న, ఈసారి ఎక్కడా టమోటాకి వైరస్ లేదు. శ్రీనివాసులు గారు, నిజమేనా? ఈసారి టమోటా వైరస్ లేదు. నిన్న సంవత్సరం అయితే మార్చిలో జరిగిన ప్లాంటేషన్ ఫిబ్రవరిలో ఎవరు చేయలేదు. మార్చి ఏప్రిల్లో జరిగిన ప్లాంటేషన్ చేసినా కూడా చాలా వరకు మొక్కలు బతకలేదు, చనిపోయిన మొక్కలు తీసివేయడం, మళ్ళీ రీప్లాంట్ చేయడం చాలా జరిగింది. ఈసారి అయితే అలా ఎక్కడా లేదన్నా. చెట్లన్నీ బాగా దేవుడి వల్ల పంటలు అయితే బ్రహ్మాండంగా వచ్చాయి ఈసారి. మరి చూడాలి. ఇక శ్రీనివాసులు గారు, అన్నదాతలకు ఎప్పటికైనా విలువ వచ్చే మార్గం చెప్పండి అన్నగారు. ప్రధానంగా మన దేశం వ్యవసాయ దేశం, రైతే దేశానికి వెన్నెముక. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ముత్తవేల్ కరుణానిధి గారు ఒక మాట చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పారిశ్రామిక రంగం వైపు కాకుండా వ్యవసాయ రంగం వైపు వెళ్ళి ఉంటే ప్రపంచంలోనే మన దేశం వ్యవసాయ రంగంలో నంబర్ 1గా తొలిస్థానం నిలిచేదని చెప్పి, మన వ్యవసాయ దేశం అన్నా రైతు స్వతంత్రజీవి. రైతు వల్ల 10 మందికి ఉపాధి దొరుకుతుంది. రైతు బాగుంటే దేశం బాగుంటుందన్న. ఎప్పటికీ రైతే రాజు. దిస్ మంత్ లాస్ట్ మార్కెట్ రైస్ అవుతుందా? ఇప్పటికీ పర్వాలేదు. ఇది ఏప్రిల్ 11. చూడాలి. ఇంకా ఎగుమతులు కొద్దిగా మాత్రమే ఆరంభమయ్యి, ఇంకా పూర్తిస్థాయి కాలేదు కాబట్టి చూడాలన్నా. బట్ ధర పెరుగుతుందని కోరుకుందాం. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ దిస్ సీజన్ టమోటా అన్న బై యువర్ ఎక్స్పీరియన్స్? నాకు తెలిసినంత వరకు 2023-24 సంవత్సరంలో నమోదైనట్లుగా భారీ ధరలు ఈసారి సీజన్లో నమోదే అవకాశాలు అయితే లేవు. బట్ మధ్యలో ఏమైనా అకాల వర్షాలు, వడగంలో భారీ ఉష్ణాలు నమోదైతే తప్ప గత 2 సంవత్సరాల మాదిరిగా భారీ ధరలు అయితే నమోదే అవకాశాలు లేవు. మే నెల చివరిలో ధర పెరుగుతుందా అన్న రెడ్డి గారి కామెంట్కి రిప్లై కామెంట్లు వచ్చాయి. ముందుగా షామీర్ బాషా గారు, స్లోగా రేట్లు ఇంక్రీజ్ అవుతాయి. ఏప్రిల్ 20 తర్వాత బిగ్ బాక్స్ 500, 15 బాక్స్ 300 వెళ్తాయి. దానికి శివకుమార్ గారు, అలా అనిపించడం లేదన్నా, రేట్లలో పెద్ద మార్పు రావట్లేదు. మొలకల చెరువు 200 లోపే సస్తా ఉంది. దీనికి పీవీపీపీ గారు, ప్లాంటేషన్ ఫిబ్రవరి తక్కువగా నాటినారు. ఇంకా ఒక 10,000 ఎకరాలు నాటుంటే సరిపోయేది, అంతా జ్యూస్కి వెళ్ళేది. దానికి సాగర్ రిప్లై గారు వచ్చారు, ఎంత పంట వేశారని కాదు, మనకు అదృష్టం ఉందా లేదా అనే దానికి కూడా ఆధారపడి ఉంటుంది. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.